కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతోందన్నమాట. అన్నట్లనే కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్ ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు, 10 నీటిపారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు, డిజైన్లు, అంచనా వ్యయాలు సహా ఫైళ్లు స్వాధీనం. మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేక న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం చేశాం. ఉత్తమ్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. చూద్దాం కదా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నిజంగానే మీరు బయటపెడుతున్నారా, లేకపోతే ఉత్తుత్తిగా పైకి మాత్రమే అట్లా మెరుగులు దిద్దుతున్నారా? విజిలెన్స్ వేసి సిట్టింగ్ జడ్జితో ఉన్నటువంటి కేసులు ఎన్నున్నాయి? అది వాస్తవమేనా? ఎన్నున్నాయి అసలు? సో ఇప్పటి వరకు ఎన్ని కేసులు, ఎన్ని లీడర్స్ మీద, ఎన్ని అవినీతి పరుల మీద, ఎంతమంది మీద ఈ సిట్టింగ్ జడ్జి అనేది కాన్సెప్ట్ వర్కౌట్ అయింది? సో అంత ఈజీయా? అండ్ గతంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఏ రోజైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆయన చేతిలోనే ఈ ఇరిగేషన్ కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలోనే ఇదంతా ఉంది. మరి సిట్టింగ్ జడ్జి తోటి వేయించాలి అనడానికి ఉత్తమ్ గారు బలంగా కూర్చోవడానికి కారణం ఏంటంటారు? సో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి నాకు తెలిసి. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే అంత సీన్ లేదు శ్రావ్య అని కమెంట్ పెట్టారు రాకేష్ రెడ్డి గారు. అంత సీన్ లేదు శ్రావ్య, అరెస్ట్ చేయరు. ఎస్, నేను చెప్పేది కూడా అదే, అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేసే అంత సీన్ లేదు. సో సిట్టింగ్ జడ్జి తోటి చేస్తే అది వర్కౌట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోండి. సో ఈ కాళేశ్వరం దీనికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఆయన గతంలో వీళ్ళెవ్వరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గట్టిగా ప్రశ్నించింది లేదు, మాట్లాడింది లేదు. మరి ఇప్పుడు దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అంటే ఏదైనా నమ్మే అవకాశం ఉందా మనకి? సో ఇక్కడ సో ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనము శరత్ సార్కి కాల్ చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్ సార్, లైవ్లో ఉన్నాం మనము. సార్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ కాళేశ్వరం విజిలెన్స్ విచారణ చేయాలి అని చెప్పి ఉంది, సిట్టింగ్ జడ్జి నియమించండి అని చెప్పి హైకోర్టుకు లేఖ రాశారు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కొంతమంది కీలక నేతలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడడం కానీ డైరెక్ట్గా ప్రశ్నించడం కానీ చేయలేదు. కానీ ఇప్పటి వరకు సిట్టింగ్ జడ్జి తోటి విచారణలో కూర్చోబెట్టిన కేసులు ఏవి కూడా ముందరకు పోలేదు సార్, ఎవరు కూడా అరెస్ట్ కాలేదు, ఏది కూడా ముందరకు పోలేదు. బట్ ఇదంతా కూడా ఒక నాటకం అని అనుకోవచ్చా మేము? అంటే నాటకం అని కాకుండా కాంగ్రెస్ యొక్క ఈ మార్పు అంటే ఏదైతే సిట్టింగ్ జడ్జితో చేయించడం అనేది ఇది వాళ్ళ విధాన నిర్ణయంలో మార్పు. గతంలో కూడా మా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని సిబిఐకి అప్పగించాలా, సిబిఐ ద్వారా నిగ్గు తేల్చాలా, కాళేశ్వరం చాలా పెద్ద కుంభకోణం, చాలా అన్యాయం జరిగింది అని అన్నాడు. కాబట్టి అంటే ప్రజాహితం దృష్ట్యా నిజంగా అసలు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎంతైతే నిక్కచ్చితంగా ముద్దాయిలు అరెస్ట్ అవుతారు, అంత అవినీతి బయటకు పడుతుందో అంత సిట్టింగ్ జడ్జి ద్వారా జరగదమ్మా. ఎందుకంటే సిట్టింగ్ జడ్జికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇంతవరకు జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలిన సందర్భాలు కానీ సిట్టింగ్ జడ్జి విచారణలో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఎవరు కానీ లేరు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో లాగా మనకు లోకాయుక్తకు అన్ని పవర్లు లేవు.
ఒకవేళ మన రాష్ట్రంలో కూడా లోకాయుక్తకి పోలీస్ పవర్స్ ఉండి, తర్వాత విజిలెన్స్ ఉండి, ఎంక్వైరీ జరిపి వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి వాతావరణం మన లోకాయుక్తకు లేదు. కాబట్టి మనకి ఈ సిట్టింగ్ జడ్జితో దేశ రాష్ట్ర ప్రయోజనాలు ఏవో ఒనగూరుతుందంటే కొద్దిగా నమ్మశక్యం కాకుండానే ఉందమ్మా. నేను ఒక కాంగ్రెస్ వాదిని అయినా ఈ కాళేశ్వరం మీద, అవినీతి మీద నిజాన్ని నిగ్గుదేల్చాలని అన్నప్పుడు సిబిఐ నిజంగా ఒక మంచి సంస్థ. సిబిఐ ద్వారానే దీన్ని ఎంక్వైరీ చేస్తే బాగుంటది. ఈ షిఫ్ట్ ఇది ఎందుకు జరిగింది, మరి ఎవరి ప్రభావం వల్ల సడన్ గా పార్టీలో ఈ రకమైనటువంటి అభిప్రాయం వచ్చిందని అర్థం అవట్లేదు. కానీ ఇది కొంత పార్టీ యొక్క ఇమేజ్ డైల్యూట్ కూడా చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షానికి వచ్చినాక ఇంకొక మాట అనేది గత కొంతకాలంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి, ఈవెన్ భారతీయ జనతా పార్టీ మీద ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చాలా నికార్సుగా వెళుతున్నటువంటి సందర్భంలో ఈ పార్టీ ఈ స్టాండ్ ఏదైతే మార్చారు, ఇది కొద్దిగా పార్టీకి మింగుడుబడిన వ్యవహారం లాగానే ఉంటుంది. రెండోది ఏంటంటమ్మా, ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఏ రకమైన మొడాలిటీస్ ఫాలో అవుతారు, ఏ రకంగా బయటకు తీసుకొస్తారు, మళ్ళా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని బేసిస్ మీద మళ్ళా ఎవరైతే నేరస్తులను తేలుతారో, ఎవరైతే అవినీతికి పాల్పడినారని తేలుతారో, మళ్ళా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మొదలెట్టే నాటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ 5 ఏళ్ల కాలం గడిచిపోద్దామా, దానివల్ల ప్రజలకు ఒరిగేదంటే ఏముంటది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది సార్. అట్లాంటి వాదనతో నేను ఏకీభవించలేను. విధాన నిర్ణయంలో వచ్చిన మార్పు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను రక్షించడానికి మా ప్రభుత్వం ఎందుకు కృషి చేస్తుంది అది చాలా అర్థరహితమైన మాట. ఎందుకంటే వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఇప్పుడు శుద్ధి బట్టి ముద్దించుకోవడం ఉండదు కదమ్మా. శుద్ధి బట్టి కొట్టే దెబ్బ గట్టినే తగులుతుంది కదా. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో కూడా వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఉంటది. ఎవరైతే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ సమన్ చేయాలి, వాళ్ళందరితో చాలా విషయాలు చర్చించాలి. ఒక పెద్ద లెందీ ప్రాసెస్ అనమాట. ఏదైతే ఖరాఖండితంగా నిగ్గుదేల్చగలమో అది లేకుండా ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏముంటాయి జ్యుడిషియల్ ఎంక్వైరీకి, అది ఇంకా బయటికి రాలేదు. అసలు జ్యుడిషియల్ కమిషన్ ని హెడ్ చేసే జడ్జి ఎవరు, సిట్టింగ్ జడ్జి ఎవరు, సిట్టింగ్ జడ్జిలు ఎవరు కూడా ఇట్లాంటి రాజకీయమైనటువంటి కోణం ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలలో ఎంక్వైరీ జరపడానికి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు నిష్పక్షపాతంగా కోర్టులలో తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను తీసుకొచ్చి ఇట్లాంటి వివాదాలలో ఎంక్వైరీ చేయమని చెప్పి పెట్టడం అది ఎంతవరకు సమంజసమని కూడా ఆలోచించాలి. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా కొంత ఒక రకమైనటువంటి రాజకీయమైన రంగు పులిగినట్టుంటది. ఏ జడ్జి ముందుకు వస్తారు చెప్పండి, ఎవరు హూ ఇస్ టు బెల్ ది క్యాట్, ఏ జడ్జి ముందుకు వచ్చేసి ఇట్లా చేస్తాడు. నాకు తెలిసి హైకోర్టులో ఉన్న జడ్జిలలో ఏ జడ్జి కూడా ముందుకు వస్తాడని నేను అనుకోను. అది చాలా వివాదాస్పదమైంది. ఆ జడ్జి మీద రకరకాల గతంలో కూడా శ్రీరాములు కమిషన్ అని, ఆ కమిషన్, ఈ కమిషన్ అని ఎన్నో జ్యుడిషియల్ కమిషన్ చేస్తే చాలా నానా యాగి జరిగింది. ఆ జడ్జిలను చీల్చి చెండారు. ఆఫ్టర్ ఆల్ మీరు ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ డినై చేసినటువంటి ఒక జడ్జి మీద ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినారమ్మా. గుర్తుందా మీకు? జిల్లా జడ్జిని ఆమె ఒక న్యాయమూర్తి అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఆమె పట్ల ఆమె కులం, మతం, గోత్రం, ఆమె ఎక్కడ లాజేది, ఎవరి దగ్గర జూనియర్షిప్ చేసింది, ఎప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ అయింది అని మాట్లాడుతున్నాడు. ఈనాడు ప్రజాభిప్రాయం ఎంత క్షుణ్ణంగా ఉందంటే ఇవాళ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడడం అనేది ఒక క్రీడ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపంతో ఇండైరెక్ట్ గా ఆ జడ్జి గారి యొక్క పేరు ప్రతిష్టల మీద, ఆయన నిజాయితీ మీద కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. అసలు ఇది జ్యుడిషియల్ కమిషన్ అనేది ఏ రకంగా కూడా ఇది మంచిది కాదు. న్యాయ వ్యవస్థ ఒక రకంగా చాలా పెద్ద దెబ్బగా ఉంటుంది. ఇప్పటి వరకు జ్యుడిషియల్ కమిషన్ ద్వారా జరిగిన ఏ రకమైన సూచనలు కానీ అమలు అయిన సందర్భం లేదు. మేము వచ్చేసి సర్కారీ కమిషన్ అని పెట్టాము. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా, గవర్నర్ల అపాయింట్మెంట్ లో కూడా పొందుపరచాల్సిన అంశాల మీద సర్కారీ కమిషన్ రికమెండేషన్ అమలైనయా చెప్పండి.
లేదు. ఇట్లా ఎన్నో జ్యుడిషియల్ కమిషన్స్ పెట్టినాం. ఏ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కూడా ఫాలో అయిన సందర్భాలు లేదు. సర్కారీ కమిషన్ రికమెండేషన్ ఏం చెప్పినారు? ఒక యాక్టివ్ పాలిటిషియన్ ని గవర్నర్ గా పెట్టాలన్నారు. ఇవాళ జరుగుతున్నది ఏంది? బీజేపీ నేతృత్వంలో అందరూ యాక్టివ్ పాలిటిషియన్స్ ని ముఖ్యమంత్రిగా తొలగించడు, గవర్నర్ చేసుడు. ఇదే కదా ఈనాడు జరుగుతుంది. కాబట్టి ఈ జ్యుడిషియల్ కమిషన్స్ అనేది ఒక వ్యర్థ ప్రయత్నము. ఇది ఎండబావిలో నీళ్లు వెతుక్కోవడం, అంతకంటే ఎక్కువ ఏం లేదమ్మా. ఎస్ సార్, అదే ఒకసారి దీని గురించి మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను సార్. ఎందుకంటే రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. చాలా మంది దీని గురించి ఇప్పుడు చెప్పన్నా, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు నేను ఒక పార్టీ కార్యకర్తనా లేదా ఒక పార్టీతో ముడిపడి ఉన్నాను అనే విషయం కంటే ఎక్కువగా ప్రజాహితం ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం లాంటి కుంభకోణాన్ని కనుక మనం విడమరిచి వదిలేట్టే పక్షంలో దాని మీద నిజమైన నికాల్స్ చేసే ఎంక్వైరీ జరపకుండా నేరస్తులను శిక్షించే పక్షంలో భవిష్యత్ తరాలలో రాజకీయాలలో అవినీతి అనేది ఇంకా పెట్టిపోతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి అవినీతి చేసిన ప్రతి వ్యక్తికి ఒక అంకుశం ఉంటదని దాని మీద చర్యలు జరుగుతూనే ఉండాలమ్మా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ద్వారానైతే చాలా మంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడిన వాళ్ళు జైల్లో పోయినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పోయినారు, వేరే పార్టీల వాళ్ళు కూడా పోయినారు, రకరకాల వాళ్ళు పోయినారు, జైళ్లలో పోయినారు, లెక్క పెట్టారు. అదే ఒక జ్యుడిషియల్ కమిషన్ అయితే అసలు అరెస్టులు జరగవు, ఏం జరగవు, అందరూ హాయిగా హ్యాపీగా ఉంటారు. అందరు కలిసి చక్కగా ఈ సందర్భాన్ని ఈ విషయానికి ఒక వీడుకోలు జరుపుతారమ్మా. అవును అవును సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, సో విన్నారు కదా. సో మనం అంటే కాళేశ్వరం గురించి అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే బాగుంటుందని చెప్పి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా అదే చెప్తున్నారు. బట్ అది వీళ్ళు ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అనే ఒక ప్రశ్న సో అందరిలో కూడా ఉంది. సో దాని గురించి మనము మాట్లాడడం జరిగిందనమాట. అండ్ ఒకసారి మరిన్ని వార్తలు మనం చూసి